ఆదివారం కంబదూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏమిటంటే ఎప్పుడైనా కూడా ఒక నిర్మాణం కనపడాలనేది గట్టిగా నేను నమ్ముతాను. పార్టీ నిర్మాణం కనపడాలనేది. అందువల్ల ఆ నమ్మకంతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం అయితే ఇచ్చి ఉన్నారో, ఇంతమందికి కొత్త కంపెనీలో మీరే చూస్తున్నారు కదా, అసలు ఎన్నిసార్లు బీమే చదివితే మొదటి పేరు నుంచి చివరి పేరుతో చదవడానికి 12 నిమిషాల పైన పడుతుంది. అంతమంది ఉన్నాం ఇప్పుడు. అందువల్ల ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. పార్టీని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే పార్టీకి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. కానీ 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి గట్టిగా అందరితో కలిసి పార్టీకి ఉపయోగపడే వాళ్ళు ఎవరు, పార్టీని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు, గట్టిగా చెప్పాలంటే కొంప మీద పడి తినేవాడేవాడు, కొంపకు ఉపయోగపడేవాడేవాడు, రెండింటికి తేడా తెలియాలనేది నేను గట్టిగా అనుకుంటున్నా. ఇది కొంపలైనా జరుగుతుంది, ఆఫీసులైనా జరుగుతుంది, పార్టీలైనా జరుగుతుంది, ఈవెన్ దేశంలోనే జరుగుతుంది. దేశద్రోహులు ఉంటారు, పక్క దేశానికి రహస్యాలు అందిస్తూ ఉంటారు. అందులో ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే చాలా సమయం ఉంది, ఇప్పుడేం ఎన్నికలు ఏం లేవు. 4 ఏళ్ల పాటు మనం అంతా గట్టిగా ఇట్లా కలుస్తూ ఉంటే ఇది కూడా ఇంకొంచెం శ్రమపడి నియోజకవర్గం అంతా పెట్టచ్చు. అక్కడ పెట్టేస్తే అంత కనపడదు. కానీ మండలంలోనే ఇంతమంది 100 మంది వస్తున్నారంటే మన మీదికి అవతల పార్టీ వాడు రావడానికే భయపడతాడు. ఓ మాట మాట్లాడాలంటే కష్టం అవుతుంది, ఒక తప్పు చేయాలంటే కష్టం అవుతుంది. మనం చిన్నగా మాట్లాడలేరు. అందుకోసమే మండల వారిగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని నేను గట్టిగా అనుకున్నాను. చాలా అవకాశం ఇచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తూ అందరి సహకారంతో ముందుకెళ్తాం. మొన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసిన తర్వాత నేనేం తప్పు మాట్లాడలేదని అనిపించింది. మళ్ళీ నాకు నేనే మార్కులు వేసుకున్నా. ఏంటి నేనేం మాట్లాడానంటే, కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి, ఆవులు గేదెలు కూడా ఉంటాయి. కుక్కలు పందులు దాని పాలు ఆ కుక్క పిల్లలకు పిల్లలకే కుక్క పాలు, పందుల పిల్లలకి పందుల పాలే. అవి ఏమిటికి ఉపయోగపడవు. ఆవులవి గేదెలు పెడితే ఊరంతా పెడతారు, పిల్ల జిల్లా అందరూ పెడతారు. జగనన్న పాలన ఆవు పాలు లాంటివి, అందరూ అవుతారు. ప్రైమరా లేదా తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడైనా మనం ఇవ్వమని చెప్పినామప్ప. ఆయన ఎంత గొప్పగా చెప్పినాడంటే మహానుభావుడు, అసలు గూస్ బంప్స్ వస్తాయి వింటే. భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులు వీలైతే ప్రపంచ నాయకులు కూడా అనుకోవాలి. నాకు ఓటు వేయని వాడికి కూడా అర్హత ఉంటే పథకాలు ఇవ్వండి, ఇది నా శాసనం అని చెప్పినాడు ఆయన. ఈయనేం చెప్పినాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళు పాములు, వాళ్ళు సర్పాలు, ఇలా చెప్పిందన్నమాట.